మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. దేవుడు మరే ఉదయ కాలాన్ని మనకిచ్చాడు. ఈ ఉదయ కాలమున వాక్యము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాంశము రక్షణ అనేది దేవుడిచ్చిన ఉన్నతమైన బహుమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనం ఈ లోకంలో పాపులము, దేవునికి యోగ్యముగా లేని ప్రజలము. మన కొరకు దేవాతి దేవుడు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి ఆయన నిత్య రాజ్యంలో వారసులుగా ఉండటానికి తన ప్రియకుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. యేసు ప్రభువు 2000 సంవత్సరాలకు పూర్వం రాకముందు చరిత్ర మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ బానిసత్వ బ్రతుకుల్ని, ఆ బాధల్ని, ఆ శ్రమల్ని తట్టుకోలేక దేవుడికి మొరపెట్టినప్పుడు మోషే అనే నాయకుడి ద్వారా బయటికి విడిపించడానికి మరి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. రక్షణ ప్రణాళిక వారికి అది దేవుని కృప ద్వారానే కలిగింది. ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానుసారంగా ఎవరో జీవించటం లేదు. వారికి కష్టాలు వచ్చినప్పుడే దేవునికి ప్రార్థన చేసేవారు మనవలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వారు ఆ దేవునికి అవిధేయులుగానే ఉన్నారు. అయినప్పటికీ ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని మహాదయ కనికరం చొప్పున వారిని విడిపించి బయటికి తీసుకొచ్చారు. నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియదు. ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో అనగా రాజు హృదయము కఠినం చేసుకుంటా ఉన్న సమయాల్లో ఈ యొక్క తెగుళ్ళు వారి మీదకు పంపించాల్సి వచ్చింది. అయినప్పటికీ వారు మాట వినలేదు. చివరి తెగులు అయినటువంటి 10వ తెగుల్లో దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఏందయ్యా? అది రక్త నిబంధన. ప్రతివాడు కూడా ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తంతో గడప కమ్ములకి రాసుకోవాలనేది అక్కడ తెలియజేశాడు. ఇసోపు కుంచితో నిర్దోషమైన మరి గొర్రెపిల్ల రక్తమును తీసుకొని ద్వారబంధకు పై కమ్మీని మరియు 2 నిలువు కమ్మీలకు తాకించి మరణదూత నుండి తప్పించడానికి అవి రాయమని ప్రభువారు చెప్పారు. కాబట్టి వారు ఆ రీతిగా చేశారు. ఇశ్రాయేలీలు ఇళ్లలోకి ఆ మరణదూత ప్రవేశించలేదు, కానీ ఐగుప్తులు మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారి ఇళ్లలోకి మరణదూత ప్రవేశించి ఆ తొలిచూలు చనిపోవటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా అదే రక్త నిబంధన నేటి జనాంగమైనటువంటి మనకు యేసు ప్రభువారు ఇశ్రాయేలీయులు బయటికి వచ్చి వారు మొట్టమొదటి నెలలో 14వ రోజున ఐగుప్తు నుండి బయటకు వచ్చారు అరణ్యంలో. అదే సమయంలో 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు అదే రోజున సిలువేయబడ్డట్టు మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. అదే రోజున సిలువేయబడ్డట్టు అదే రోజున మరి మానవులందరి నిమిత్తము అప్పుడు ఇజ్రాయేల్నే దేవుడు రక్షణలోకి తీసుకొచ్చాడు బయటికి. కానీ ఇప్పుడు మానవులందరూ, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు రక్షించబడాలని యేసు ప్రభువారి ద్వారా ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి ఆయన యొక్క రక్తం ద్వారా పాప విమోచన కలిగించాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ సిలువలో వేలాడేటట్లు ప్రభువారు అనుమతించారు. మారు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని లేఖనం తెలియజేస్తోంది. మనందరి కోసం ఆయన మారు మీద వేలాడి మన కోసం శపితమై ప్రియమైన దేవుని బిడ్డలారా మనలందరిని శాపము నుండి విముక్తి చేశాడు. ఆ రోజుల్లో ఏదైనా పాపం పోవాలంటే జంతు బలి ఉండేది. కానీ ఇప్పుడు ఏ జంతు బలి అవసరం లేదు. యేసు ప్రభువారే మానవులందరి కోసం ఒక్కసారి బలి అయిపోయారు. ఆయన రక్తం ద్వారా పాప విమోచన కలిగి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల చేత లేకపోతే ఆయన పొందిన గాయముల చేత మన గాయములు, మన పాపములకు మనకు స్వస్థత కలిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. అందుకని ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తున్నాడు, 2వ అధ్యాయం మనం గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనంలో అంటాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనుషులు క్రియల వలన, లేకపోతే మనుషులు చేసిన మంచి పనుల వలన, లేకపోతే మనుషుల యథార్థతను బట్టి మానవుడు రక్షించబడలేదు. కానీ దేవుని యొక్క ప్రియకుమారుడు యేసు ప్రభువారి రక్తం ద్వారా మానవాళికి పాప విమోచన కలిగింది. అనేక మందికి విమోచన క్రయధనం చెల్లించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని ప్రభువారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది దేవుడిచ్చిన ఉన్నతమైన బహుమానం. దేవుడు ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పోషించాడు. వారేం కష్టపడలేదు, వాళ్ళ క్రియల వలన కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కూడా మనం ఏం కష్టపడనక్కర్లేదు. అది ఉచితమైన బహుమానం. విశ్వాసం ఉంచితే చాలు మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసిద్దాం, తద్వారా దేవుని రక్షణ పొందుకుందాం. విశ్వాసం ఎదుగుదాం, దేవుని రాజ్యాన్ని పొందుకుందాం. దేవుడి
కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నశించిపోయే అనేక ఆత్మలను మీరు తీసుకురండి ప్రభా. ప్రియకుమారుడు యేసు ప్రభువారి ద్వారా ఈ సర్వ ప్రపంచాన్ని, ప్రతి ప్రజలు కూడా రక్షించబడాలని మీ ఉద్దేశం, ప్రణాళిక అయినది కాబట్టి నిత్యరాజ్యంలో ప్రతి వారిని మీరు ఉంచాలని మీ ఆశ. ఎవడు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభా, ప్రతి వారిని కూడా మీరు ఆకర్షించండి నాయనా ప్రభా. మీరు చెప్పారు యేసయ్యా, ఇదిగో ఒకడు నా దగ్గరకు రావాలంటే తండ్రిని వారిని ఆకర్షించితేనే రాగలడని చెప్పారు. అయ్యా, అనేక మందిని ఆకర్షించండి. నశించిపోతున్నారు ప్రజలు ప్రభా, నరకానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ విడుదల చేసి, విమోచించి ప్రభా, పాపం నుండి శాపమును విడిపించి మీ రక్షణ మార్గంలో, మీ రక్షణ ప్రణాళికలో ప్రతి వారు కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరు మనకును సకల పరిశుద్ధులకి ఎల్లబడితో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మరి ఉదయకాలాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్.